ప్రపంచంలో ఎవరైనా సరే బాధితుల్ని పరామర్శించే వాళ్ళని చూసాం. బాధించిన వాళ్ళని ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకు పరామర్శిస్తున్నారు అనుకోవచ్చుంటారు. మొన్న చూస్తేనక సిద్దిరి అప్పలరాజు పరామర్శకి వెళ్ళారు. ఇప్పుడు చూస్తేనేమో ఏదైతే ఒక మహిళ బట్టలు చింపిన వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి విరూపాక్ష, జైల్లో ఉన్న విరూపాక్షను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ఎలా చూడాలంటారు? ఆయన మనస్తత్వం ఈ ప్రపంచంలో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే నేర చరిత్ర కలిగినాడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నేరస్తులకి పరామర్శించటం, వాళ్ళు ఉత్సహించటం, గంగా బ్యాచి లేకపోతే డ్రగ్స్ బ్యాచి లేకపోతే ముందు బ్యాచి బిర్యానీ బ్యాచి ఇసుంటి వాళ్ళని చేస్తాడు. కానీ మంచికి ఆయన మంచి అనేది ఆయనకి మనస్తత్వంలో ఎప్పుడూ రాదు. వాళ్ళకి అయ్యే మంచిగా కనపడతాయి ఎంతసేపుడికి. అంతేగాని వాళ్ళ వల్ల ఏది తేలదు. ఇవాళ పోతున్నాడు, మరి ఏ మహానుభావుడు ఏ పోలీసు వాళ్ళు ఏం చేస్తాడు ఆ గుంపులో. మరి రాకపోతేనే వచ్చారంటారు, వచ్చేనేమో వాళ్ళ ఇబ్బంది పెడతారు. ఇక మొన్న కత్తి చేటి పొడవ పోయిన వాళ్ళని ఇవాళ రోడ్ల మీద తిప్పారు. అట్నే పోలీసులు కూడా వ్యవస్థ కూడా కొంచెం గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టులు కానీ హైకోర్టులు కూడా దీని మీద కొద్దిగా యాక్షన్ ఎక్కువ తీసుకొని ఇట్లాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళకి దాని తగ్గ గుణపాఠం చెప్పే విధానం ఉండాలి. ఇందులో ఏమైందంటే కొన్ని ఈ వ్యవస్థల్లో గవర్నమెంట్ వ్యవస్థల్లో జగన్ మోసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉద్యోగస్తులు, అందరూ నేను అనడానికి అవకాశం లేదు, కానీ కొంతమంది ఉన్నారు 15% 20%. వాళ్ళు ఏంటంటే ఈ మాటలు ఆ మాటలు ఇటు జారేస్తున్నారు. అది పెద్ద ప్రమాదకరమైంది. మా కూటమి ప్రభుత్వానికి కూడా కొన్ని వాళ్ళ వల్ల ఇబ్బందులు వస్తాయి. వాళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. చేస్తున్నారు, చేసినా కూడా ఇంకా ఎక్కువగా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంది నేను అసెంబ్లీకి రాను అని చెప్పి, నేను అసెంబ్లీకి రాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అని మొండికేసుకొని కూర్చోటాన్ని ఎలా చూడాలంటారు? ఒక ఎమ్మెల్యే సరే, ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యండి, అలా మాట్లాడటం ఎలా కరెక్ట్? సరే, తను వెళ్ళకపోతే వెళ్ళకపోయాడు, తన నాయకులనైనా సరే మిగిలిన 10 మందినైనా సరే అసెంబ్లీకి పంపించి మాట్లాడించాలి కదా, ఎందుకని చేయట్లేదు అంటారు ఆ పని కూడా? ఆయన సుండిపోలు చేయడు కదా. 10 మందిలోకి వచ్చి ఆయన చేసిన దొంగతనాలు అవన్నీ బయటకు వస్తాయి కదా. అసెంబ్లీలో గట్టిగా నిలేస్తారు కదా, ఒక్కడిని కూడా అవకాశం ఇయ్యరు కదా. సబ్జెక్టు మీద మాట్లాడి ప్రజల కోసం మాట్లాడితే అభిప్రాయం బాగుంటుంది. వీళ్ళు ప్రజల మీద మాట్లాడరు కదా, ఎన్నుకోట్ల దాడి మీద, గొడ్డల మీద ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి లూజ్ అయిపోవటానికి తప్పితే అవకాశం వాళ్ళు అసెంబ్లీకి రారు. జీతాలు కావాలంటారు, లేకపోతే మండలంలో మాట్లాడినా నిన్న గట్టిగా మండలంకి వెళ్తామంటున్నారు. ఎందుకు? ఆడ కొద్దిగా సభ్యులు ఉన్నారు కాబట్టి అవకాశం ఉంటుందని. అంతేగాని మండలంలో కూడా ఏం చేయగలుగుతారు వాళ్ళు? మంద ఉంటుంది, ఉపయోగం ఏముంది? సబ్జెక్టులో మాట్లాడితే సబ్జెక్టు మీద మాట్లాడతారు యువతరాలు కూడా. వాడు సబ్జెక్టు మీద మాట్లాడరు కదా. ఏ కాడికే వాళ్ళు ఆనేశారు, అక్రమం వాళ్ళు ఆనేశారు, లోకేష్ రాజీనామా చేయాలి, అది జిఎస్ సరిగా లేదు, తప్పుడు పండుగ అన్నారు. మరి లాగడ 2021లో వాళ్ళు ఏదో పరీక్షలు పెడితే అన్ని తప్పులే, మార్కులు వేసినవి కాక కొట్టడానికి సరిగా రాలేదని మన ఛానల్లో అన్ని టీవీల్లో కనపడుతున్నాయి, చూసాం. పబ్లిక్గా మన గుడికాడ పార్కులో కూకున్నప్పుడు కూడా అసలు ఆ రోజు మరి ఇవన్నీ బయటకు ఎందుకు రాలి, ఇవాళ ఎట్లా వస్తున్నాయి అని ఆలోచన కూడా వచ్చింది. అది సిబిఐ ఎంక్వైరీలో వచ్చినాయి కాబట్టి బయటకు వచ్చినాయి చెప్పుకుంటుంటే నేను కూడా విన్నా. అలా కాదు బాబాయ్, ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, రావట్లేదు, అది సమర్థిద్దాం, ఆయన వరకు సమర్థిద్దాం. మిగిలిన 10 మంది వచ్చి అసెంబ్లీలో నారా లోకేష్ గారిని ఎలాగైతే బయట డిఎస్సి కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు, మిగిలిన 10 మంది అయినా వచ్చి డిమాండ్ చేయాలి కదా. ఎందుకని ఆ మాట చెప్పలేకపోతున్నారు అసెంబ్లీకి వచ్చి? వీళ్ళు అంటే భయపడుతున్నారు అనుకోవాలంటారా? మరి వాళ్ళ అసలు 10 మందికి రావాలని ఉంది, నాయకుడు మాట కాదని లేక రాలేకపోతున్నారు. అయితే ఏంటంటే వీళ్ళు ఆడకపోయినా కూడా ఆ పిచ్చి మాటలు తప్పితే మాట్లాడరు. మంచి మాటలు వాళ్ళ జన్మకు రావు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు చెప్పే మాటలే
వాళ్ళకి ఏక ఇదిగా ఉంటది, అదే అది అదే ఏకవాయిగా ఉంటది. అంటే ఇక్కడ ఒక విషయం బాబాయ్, జగన్మోహన్ రెడ్డి మాట తిప్పని నేత, మడమని తిప్పని నేత, అసలు ఎవరికి భయపడ్డు, సూర్యుడికి తల వంచడు అనే మాట అయితే గట్టిగా చెబుతూ ఉంటారు కదా. ఏదైతే సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడు అని చెప్పి బయట చెబుతూ ఉంటారు కదా మరి వైసీపీ నాయకులు. మరి అదే ధీరత్వం అసెంబ్లీకి వచ్చి ఎందుకు ప్రదర్శించట్లేదు? ఇక్కడ ఎవరిని చూసి భయపడుతున్నారంటారా, లేదంటే భయపడుతున్నారా, లేదంటే కనుక వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వెనకడుగు వేస్తున్నారు అనుకోవాలంటారా? ఆడ సబ్జెక్ట్ లేకే, సబ్జెక్టు వాళ్ళ దగ్గర లేదు. ఆడికి వచ్చినా కూడా జీతాలు బట్టి తీసుకుంటారు, లేకపోతే సైన్ చేసి వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళ వల్ల ఏది కాదు, అసెంబ్లీకి రారు, జీతాలు కూడా తీసుకోకూడదు. తీసుకుంటే అది ఏ రకంగా ఎన్ని రకాలైన మాట్లాడవచ్చు. ఊరకి తినే సొమ్ముని ఆ మాట మనం బూతులతో అనకూడదు కాబట్టి అంటలేదు. వాళ్ళు అసలు మనుషులో మరి ఏం చేయాలో గవర్నమెంట్ దానికి ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి దాన్ని అసలు రాని వాళ్ళని అన్ని రోజులు కాదు ఇంకా తక్కువ పెట్టి ఎప్పుడు రాకపోతే అప్పుడు క్లోజ్ చేసే వాళ్ళని ఎమ్మెల్యే పదవికి అనర్హుడుగా ప్రకటించాలని నా కోరిక. అంటే ఇక్కడ అయితే కనుక అయ్యన్న పోతుడు గారు చెప్తున్నారు, మీరు అసెంబ్లీకి రాని మీకు జీతాలు ఎందుకు ఇవ్వాలి, ప్రజల సొమ్ము మేము ఎందుకు ఖర్చు పెట్టాలి అనే మాట ఆయన అడగటాన్ని మరి వైసీపీ నాయకులు తప్పుపడుతున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అదేమంటే మీరు గతంలో రాలేదు కదా అసెంబ్లీకి, అప్పుడు మేము అన్నామా ఈ మాటలు అంటున్నారు. నిజంగానే గతంలో టీడీపీ నాయకులు ఎవరు అసెంబ్లీకి వెళ్ళలేదంటారా? ఎందుకు వెళ్ళాలా? ఆ రోజు ఎన్టీ రామారావు ఒక్కడు వెళ్ళాలా, కదా సభ్యులందరూ వెళ్ళారు. ఇవాళ ఏంది, మీరు అసెంబ్లీలో పనిహిమాల కోతలు కూసి కించపరిచారు కాబట్టి అన్నాని మాటలు అన్నారు కాబట్టి అందుచేత చంద్రబాబు ఒక్కడే అసెంబ్లీకి రాలేదు. కానీ కదవాళ్ళందరూ వచ్చారు, పాయింట్ మీద పాయింట్ తీశారు, మాట్లాడారు, ఎదుర్కొన్నారు. ఇవాళ దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు, రావాలని లేదు, రారు. వీళ్ళని అసలు డిశ్చార్జ్ చేసి అసలు వీళ్ళని అసెంబ్లీ డిస్మిస్ చేసి అసెంబ్లీకి కాదు కదా ఎలక్షన్లో రేపు నిలబడకుండా చెయ్యాలని ప్రజల కోరికలు. అదేంటి బాబాయ్, వాళ్ళే మళ్ళీ మేము వస్తాం 175 కాదు ఎన్నైనా గెలుస్తాం మేము అని వాళ్ళు పక్కన భుజాలు ఎగరేస్తుంటే మీరేం వాళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయాలంటారు. ఇది కరెక్టా అంటారా? ఇప్పుడు గొడ్డలు ఒకటి ఉంది, బాగా గొడ్డలు అని ఇప్పుడు పోయేది కూడా గొడ్డలు. యాడికి పోయినా కూడా ఎవడో ఒకటి ఇద్దరు చచ్చిపోతున్నారు. ఆయన బైకులు సైలెన్స్లు వాడితేని లేకపోతే తోపిడీ తేని పోలీసు వాళ్ళని ఇట్టేస్తుంటే వాళ్ళు రాంబాబు ఏంటి 2 చేతులు పెట్టి ఎడుతున్నాడు. మరి ఒక లేడీ ఎస్ఐకి పూజిస్తున్నాడు, అది నవ్వుతుంది. ఆమెను ఏమనుకోవాలి, అసలు డిశ్చార్జ్ చేసేయాలి, ఉంచకూడదు. ఎందుకంటే అసలు వాళ్ళే ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండాలి. అది ప్రజల అభిప్రాయం. ప్రజలు చేసే పనుల మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. కానీ ఒక నాయకుడు కొంగు పట్టుకొని ఇంకో నాయకుడు ఏ పార్టీ అయినా ఉండి వాళ్ళ పని వాళ్ళు గవర్నమెంట్ చేసే పనులు వాళ్ళు చేయాలి. కానీ రాజకీయ జోలికి పోకూడదు. థ్యాంక్ యూ.